అన్నా వందనాలన్నా. అన్నా వందనాలన్నా. బాగున్నారన్నా? బావునన్నా. అన్న పరిశుద్ధ గ్రంథం బైబుల్ డౌట్ అడుగుతానా? యూట్యూబ్ లో పెట్టుకుంటా, అడుగునా? అడగండి. భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నతమైన దేవుని కుమారుడా యేసు ప్రభు దేవుడా? అన్నా రెఫరెన్స్ ఏది? ఎక్కడ రాయబడింది ఆ మాట? నేను అడుగుతున్నా, దేవుని కుమారుడు యేసు ప్రభు, దేవుడు యేసు ప్రభు అని నేను అడుగుతున్నా. నేను దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడా దేవుడా? దేవుడే. దేవుడే. ఎక్కడెక్కడ ఉండే అధ్యాయాలు అనేది కొంత తీసి పెట్టండి అన్న, తర్వాత చదివించుకుంటా నేను అన్న. అది యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. అది అంతర్గతం. సరే, నేనేమంటుంటే అంతర్గతమే బైబిల్లో ఎక్కడుంది, ఏం కథ, ఆ విధానాలు ఎట్లున్నాయి అనేది మీరు చదివింటారు కదనా. అవి తీసి పెడితే చదువుకోవడం కరెక్ట్ అంటారా తప్పు అంటావా? అది ఓకే. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంటుంది చూడు. ఇప్పుడు మీరు ఆడ ఒకటి చెప్తే కాదు, ఒకసారి ఉందా 4 సార్లు ఉంది, అన్ని అధ్యాయాలు రాసి పెడితే నాకు వాట్సాప్ లో పెడితే నేను బైబుల్ తీపించుకొని చదివించుకుంటాను. ఓకేనా? ఓకే, చెప్తుంటే ఒక్కసారికి నాకు ఒకసారి చదివి వినిపిస్తే అర్థం చేసుకునే జ్ఞానం లేదనమాట. మీరు అధ్యాయాలు కూడా తీసి పెట్టండి, అవి చదువుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అడుగుతా అన్నా. అన్న ఇక్కడ సేవ చేస్తున్నా దీంట్లో అడ్రస్ కోసం అన్నా. కృష్ణాపురం మందిరం పేరన్నా? ఓసా ప్రార్థనా మందిరం అన్న. మీ పేరన్నా? నా పేరు మోజెస్, పాస్టర్ మోజెస్ అన్న. సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9966 అన్న 16422 ఓకే అన్న. మీరైతే పక్కా దేవుడు అని ఇస్తున్నారు పక్కంగా. దాని గురించి మాకు కొద్ది అధ్యాయాలు ఉంటే నేను చదివించుకుంటానా ఏదనేది. ఓకే అన్న, వందనాలన్న, వందనాలు.